వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నగర్లో అత్యంత దారుణ హత్య జరిగింది. అందరూ చూస్తుండగానే 9:30 ప్రాంతంలో రాత్రి అత్యంత కిరాతకంగా మూక దాడి చేసి కత్తులతో పొడిచి చంపినటువంటి ఘటనలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ తండ్రి సంజన్న చనిపోయాడు. అయితే ఆ కుటుంబం అంతా కూడా మార్చిల దగ్గర రావడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే షరీఫ్ నగర్లో పోలీసు బందోబస్తు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి బంధువులతో మాట్లాడతాం. అసలు ఎందుకు హత్య చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, హత్య చేయాల్సినటువంటి అవసరం ఇతరులకు ఏముందనేటువంటి అంశం మీద ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగింది అనుకుంటున్నారమ్మా? ఏమైందమ్మా నిన్న? ఏమైంది సార్, మా బాబాయిని కిరాతకంగా చంపేసినారు సార్ నరికి. ఎవరు చెప్పారమ్మా? వీళ్ళు అంజి వాళ్ళు సార్, అంజి కుటుంబం. దాడి జరిగేటప్పుడు ఎవరైనా చూసారా? జనం ఉన్నారు అక్కడ? ఉన్నారు సార్, ఉన్నారు. అంటే ఎలా చంపారు? కిరాతకంగా నరికి చంపినారు సార్. మీరేమవుతారమ్మా? నేను మా బాబాయే సార్, చంపినారు సార్. మా బాబాయిని చంపినారు. నా తమ్ముళ్ళకి కూడా అనేవాని అట్లా ఉంటే ఎప్పటికైనా అనే మా కుటుంబాలకే అనే చూడసాడు సార్. వాళ్ళని మటుకు ఖచ్చితంగా శిక్షించాలి. ఎప్పటికైనా వాళ్ళు మాకు ముప్పులమే ఉండరు మా ఇండ్లకి. ఏమో చూడు సార్, వాళ్ళకి ఎందుకు చూడు రౌడీ సీటర్లు. మా బాబాయి కొద్దిగా పంచాదులు చెప్పుకుంటా ఊరంతా రాజకీయంలో అందరికి మంచిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఓట్లు వేసి గెలిపిస్తున్నారు సార్. ఇంకా అందుకు వాళ్ళకి నచ్చడం లేదు. వీళ్ళే ఎదుగుతున్నారు కదా, వీళ్ళనే గెలుస్తున్నారు కదా, ఇదే పగలే సార్ వాళ్ళకి. అంతే సార్. ఏం జరిగిందమ్మా రాత్రి? నేను లేను సార్, మేము వేరే ఊర్లో ఉంటాం. వచ్చేటాలకే మా సినాయన మందిరానికి పోయినాడు. ప్రతి శుక్రవారం పోయి రాత్రి 1 గంట దాకా ఉంటాడంట సార్. ఇంకా ఉండి ప్రార్థన అయిపోయినాక వస్తాడంట. ఇంకా నిన్న ఏం జరిగిందంటే పొయ్యి 1 గంటలు బాగా ఇది పొయ్యి ఉంటాడని వాళ్ళు నిఘ పెట్టుకొని కండ్లలో కారం చల్లి బయట గుంజుకొని వచ్చినారంట సార్. గుంజుకొని వచ్చి కోడివెండ్లతోని గొడ్డెండ్లతోటి నరికినారు సార్. పొరిచినారు సార్. అతి కిరాతకంగా పొరిచి కాళ్ళు నరికినారు, మెడ నరికినాడు. మొత్తం అంతా పోయింది సార్. వాళ్ళ నుండి అయితే మా కుటుంబాలకు చాలా ప్రమాదం వేస్తారు సార్. వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. వాళ్ళని ముందుండి నడిపేటోళ్ళకి కూడా శిక్ష పడాలి చూడు సార్. మాకు తెలుసు సార్, వాళ్ళు ఎవరికి ఉంటే అంత బలం ఉందో వాళ్ళకి మాకైతే తెలియదు. వాళ్ళైతే చిల్లర రౌడీలు అంట చూడు సార్. మా చిన్న ఆయన అయితే ఖచ్చితంగా ప్రజలకు మేలే చేస్తున్నాడు, కానీ ఇంకా అదే వాళ్ళకి పగ. ఈయనదే జరిగింది. నిన్న జరిగిన చోట మీకు తెలుసా ఈ విషయం? ఉన్నారు అక్కడ? చంపినాక వెళ్ళినాం సార్ అక్కడికి. మేము వెళ్ళిపోయే లోపలే చంపి ఆయనని కూర్చోబెట్టినారు సార్. కూర్చోబెట్టి ఇట్లా కాళ్ళు చాపి ఇట్లా చెట్టు కానిచ్చి పెట్టిపోయినారు వాళ్ళే. మేము చనిపోయినాక వెళ్ళినాం, కానీ ప్రాణం ఉన్నాక అయితే వెళ్ళలేదు సార్ అక్కడికి. ఎంతమంది వచ్చి చంపింటారని చెప్పి? 20 మంది దాకా ఉన్నారు సార్. 20 మంది దాకా వచ్చి చంపినారు సార్. నరికి చంపినారు, పొడిచినారు, ఎట్లా పడితే ఎట్లా మకమంతా కోసినారు, మెడ నరికినారు. ఇక్కడ పొడిచింటే పేగులు బయటకు వచ్చినాయి. ఇష్టం వచ్చినట్ట కిరాతకంగా చంపి కూసబెట్టిపోయినారు సార్. నాకు మా బావ సార్, తమ్మని భార్య నేను. ఇదే సార్, రాజకీయంలో ఈయన మంచిగా అందరికి పనులు చేసుకుంటూ ఇప్పటికి 2వసారి కార్పొరేటర్ గెలిచడం మేము. దాని విషయంలో కొంతమంది అట్లా చేసి స్కెచ్ చేసి చంపినారు సార్ నిన్న మందిరం కాడ. సార్ శిక్షించాలి సార్. వాళ్ళే కాదు, కొంతమంది ఇంకా చాలా మందిని చెప్పినారు వాళ్ళు. ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి ఒక 20 ఏళ్ళ నుంచి ఇదే గొడవలే ఉన్నాయి సార్. ఇదే గొడవలే సార్. ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళని ఇది చేయడము, అది చేయడము, తిట్టడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, విజిల్ వేసుకుంటూ తిరగడం, లైన్లు బైక్లు వేసుకుంటూ తిరగడము, ఇదే జరుగుతుంది సార్. వీళ్ళేరు సార్ కిరాయి గుండాలు అందరూ. అంతవరకే తెలుసు సార్ మాకు. ఇంకా చెప్పండి, ఏమవుతారమ్మా మీకు? బాబాయ్ అవుతారండి. అదే నైట్ 9:30కి మా వీధిలో అందరూ వెళ్ళారు. చనిపోయారు ఇలా సంజీ బాబాయ్ అని చెప్పి వెళ్ళారు. అప్పటికే కత్తులు పెట్టి నరికేశారంట. మేము 12 years అవుతుంది ఇక్కడికి వచ్చి. అంటే షరీఫ్ నగర్ అని తెలియదు. సంజన్న
లైన్ అని తెలుసు, అంత గుడ్ నేమ్ ఉంటుండే అతనికి. కానీ అతని మంచితనమే అతన్ని ఇట్లా చేసింది అనుకుంటున్నారు అందరూ. అంటే ఎవరికి వచ్చినా కానీ ఆ సమస్యని సాల్వ్ చేస్తాడు ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ లాగా. అంటే మాకు కూడా ఎప్పుడైనా ఆటోలో మేము జాబ్ చేస్తాం, ఆటోలో ఎక్కినా మేము ఏం చెప్తామంటే సంజన లైన్ అని చెప్తాం. అంటే సంజన లైన్ అంటే సేఫ్ సెక్యూర్ లైన్, ల్యాండ్ మార్క్ అంతే, ఇంకా దానికి ఏం లేదు. షరీఫ్ నగర్ అంటే తెలియదేమో కానీ సంజన లైన్ అంటే ఎవరికైనా తెలుస్తుంది కర్నూలులో. అతన్ని మరి ప్రీవియస్ ఇట్లా యాక్చువల్లీ ఇంతకుముందే వాళ్ళ అబ్బాయిని కొట్టారంట. అప్పుడే వాళ్ళ అబ్బాయిలు అతని మీద వెళ్ళామంటే ఆయనే ఆపాడంట, వద్దు కొట్టొద్దు అని చెప్పి ఆపాడంట. కానీ ఇది మొత్తం ఒక ప్లాన్ ప్రకారంగా జరిగింది అంటారు. కానీ ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ అంటే ఇంత టెక్నాలజీలో ఉన్న మనము ఇంత కక్షలు పెట్టుకొని కూడా ఒక మనిషిని ఇంత దారుణంగా నరుకుతారా అనేది కర్నూలు ఇంకంతే. అంటే ఎంత డెవలప్ అయినా కర్నూలు అంటే ఇది ఒక పడిపోయింది పిల్లలకి. అంటే చంపుకోవడం, హత్యలు జరగడం అనేది పడిపోయింది కర్నూలు. అంటే ఎంత డెవలప్ అయినా కర్నూలు అంటే ఇంకా పైకి రాదు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఇంత మనీ కోసం నరకడం వేరు, దొంగతనం కోసం నరకడం, ఒక అమ్మాయిని రేప్ చేసి నరకడం వేరు. కానీ ఎక్కడో ఒక చిన్న పగను పెట్టుకొని ఇంత దారుణంగా నరకడం అనేది చాలా కష్టం. అంటే నరికిన వాళ్ళు దొరుకుతారని కూడా తెలుసు. ఇప్పుడు ఒక హత్య చేసినోడు ఎట్లయినా సాక్ష్యాల ద్వారా దొరుకుతానని తెలిసి కూడా అంత దారుణంగా చంపారంటే బ్యాక్ సపోర్ట్ మేబీ. ఐ థింక్ తెలియదు, ఎవరైనా పొలిటీషియన్స్ వాళ్ళకి అంత సపోర్ట్ లేనిదే అంత నడి రోజుల్లో సినిమాలో చూపించినట్టయితే నరకరు కదా. సపోర్ట్ ఫుల్ ఉంది అని అందరు అనుకుంటున్నారు. అంటే అంత మంచివాడిని ఇంత కిరాతకంగా ఎందుకు చంపాల్సింది? అంటే మంచోళ్ళని ఎదగనియరు కదండి. షరీఫ్ నగర్లో ఏం జరగదండి అసలు. ఆయన అంటే అందరు చెప్తారు ఏ చిన్న పరిష్కారం కూడా ఆడోళ్ళని కూడా మర్యాదగా మాట్లాడడం బాబాయ్. ఏమైనా చిన్నది వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా గొడవలు వచ్చినా కానీ సాల్వ్ చేయడం, ఎవరైనా కానీ ఆయన దగ్గరికి వెళ్తే పరిష్కారం దొరుకుతుందని నమ్మి వస్తారు. అంతేగాని ఆయన ఏమి ఇట్లా రౌడీ షీటర్ లాగా చంపడము అట్లా ఏమి ఉండదు. అంటే ఇరువైపులే న్యాయం అనేది చేస్తాడు. శిక్షించాలి కంపల్సరీ. ఇప్పుడు ఆయనకి పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు సేమ్ జరిగిందని పేరు వస్తుంది కదా, ఇంకా అతన్ని తీసుకోవాలి పోలీసులు అదుపులోకి. తీసుకుంటేనే వీళ్ళకి న్యాయం జరుగుతుంది, లేకపోతే కష్టం. మొత్తంగా చూసుకుంటే షరీఫ్ నగర్కి ల్యాండ్ మార్కు సంజన్న. అలాంటి సంజన్నను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి నడిపించేవాడు, ముందుండి సమస్య పరిష్కరించేవాడు. ఏ సమస్య వచ్చినా ఆడవాళ్ళతో సహా ఎవరైనా ఏ సమస్య అయినా సరే చెప్పుకొని పరిష్కార మార్గం చూపేటువంటి మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఎదగనీయకుండా అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఆధిపత్యం కోసమే కొంతమంది రౌడీ మూకలు అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేశారంటున్నారు. అయితే సంజన్న కొడుకుతో మాట్లాడడానికి అంటున్నారు. సార్ ఏం జరిగింది అసలు? మీ ఫాదర్కి చంపాల్సిన అవసరం ఏమి? ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు కాశపోగు జయరాముడు. నేను 30వ వార్డు టీడీపీ కార్పొరేటర్ని. ప్రజెంట్ నేను టీడీపీ కార్పొరేటర్ని 30వ వార్డులో నేను నా యొక్క విధులు నిర్వహిస్తున్నా. రౌడీ షీటర్ అనబడే రామాంజనేయులు, వడ్డే రామాంజనేయులు అలియా సంజీ, అతని పిల్లలు చిన్న గొడవలు, గలాటాలు, దారిలో పోయే వాళ్ళతో డబ్బులు ఇప్పించుకొని కొట్టి డబ్బులు తీసుకోవడాలు ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉండేవాడు. ఇలాంటి దానిలోకి సంజన అనే ఒక వ్యక్తి ఇలాంటివి ఏవి జరగకుండా మనకి డిపార్ట్మెంట్ ద్వారా కేసులు పెట్టి వాళ్ళపై ఇలాంటివి జరగనీయకుండా చేసేటందుకు కొందరు రాజకీయ నాయకులు, ఈ అంజీ వీళ్ళు అందరు కలిసి ఈరోజు మా నాన్నగారిని ఇలా హతపరిచారు. అంటే వడ్డంజికి మీకు గతంలో పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అసలు ఎందుకు వైరం వచ్చింది? పాత కక్షలు అంటూ ఏంలో, గతంలో ఇలాగే నా పైన కూడా అటాక్ చేశాడు. అప్పుడు నన్ను కూడా రాడ్తో కొట్టగా నేను సోదకి పడిపోతే నేను చనిపోయానేమో అనేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు మా వాళ్ళు వచ్చి నన్ను జీజీహెచ్కి ఇక్కడికే తీసుకొచ్చి అప్పుడు నాకు బ్లడ్ అంతా చాలా పోవడం ద్వారా నాకు స్టిచ్చెస్ పడి నా హెడ్కి. అప్పుడు కూడా SC ST అట్రాక్ట్ కేసు పెట్టాము. ఇప్పటికీ ప్రజెంట్ కేసు రన్ అవుతూ ఉంది. అంతలోనే ఈ యొక్క అఘాత్యానికి పాల్పడ్డాడు. అంటే గతంలో మీ మీద దాడి జరిగినప్పుడు పోలీసులు అప్పుడు కేసు నమోదు చేశారు. అసలు ఏం జరిగింది? అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అప్పుడు కూడా కేసు నమోదు చేశారు. అతనిపై SC ST కేసు పెట్టారు. ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ఏదో ఒక లోపు ఉంటుంది కదా బెయిల్ రావడానికి. అలా వచ్చాక మనం ఛాన్సాలు చెప్పాము పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా. బట్ ఏమంటే వాళ్ళు మనం ఎట్లా చెప్పామో వాళ్ళు అంతకంత పని కూడా చేశారు. ఈరోజు నిన్న జరిగిన ఘర్షణ అసలు ఊహించనేది మేము. ఎప్పుడు పోయే అతను ఈరోజు లేడు అనేది చాలా బాధాకరమైన విషయం మాకు.
అంటే నిన్న అటాక్ ఏ సమయంలో జరిగింది, ఎక్కడ జరిగింది? రాత్రి 9:23 మాకు ఫోన్ వచ్చింది. అంటే 9 నుంచి 9:23 అటాక్ జరిగింది. అంతలోపలనే హతమర్చారు. ఈ అటాక్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎవరి హస్తం ఉందనుకుంటున్నారు? ప్రధాన హాస్యం అంటే 29వ వార్డు కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి, అలాగే శివారెడ్డి, ఇది కర్నూలు చీఫ్ హోటల్ నడిపే శివారెడ్డి, అలాగే రామాంజనేయులు కొడుకు, రామాంజనేయులు ముగ్గురు కొడుకులు, అతని భార్య, అతని అల్లుడు, అతని అనుచరులు కొందరు ఉన్నారు ఇందులో. అంటే వీరందరూ కూడా టార్గెటెడ్గా చేయడానికి కారణం ఏమనుకుంటున్నారు? అదే సంజయ్ మొక్కని తొలగిస్తే శరీరాన్ని మొత్తం మేలొచ్చు కదా అనే ఒక దురుద్దేశం వీళ్ళలో ఉంది. అంటే వీళ్ళ మీద గతంలో మీకు అనుమానం వచ్చినప్పుడు ఏమైనా ఫిర్యాదులు చేశారా వీళ్ళపైన? గతంలో అనుమానం ఉన్నప్పుడు మేము అదే చెప్పాము. అంటే అది అంత ఇంత దాకా జరుగుతుందని ఎవరు ఊహించలేదు. అంటే కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి అంటున్నారు, అతను వేరే వార్డు అయి ఉంటాడు, మీ వార్డుతో సంబంధం ఉండదు, అప్పుడు ఎట్లా టార్గెట్ అయి ఉంటాడు? అదే ప్రతి మంచి పనికి సంజన ఉంటాడు, చెడు పనులకి వీళ్ళు ఉంటారు కదా. ఆ చెడు పనులు జరగనీయకుండా చేసేవాడే సంజన్న కాబట్టి దాన్ని ఎట్టైనా అడ్డు తొలగియాలా అనుకునే ఈ యొక్క అంజీ అనే తన్ని వీళ్ళు పురమాయించి చేయించారు. ఈ వడ్డే అంజీ అనేటువంటి వ్యక్తి మీరు అంతా ఒకే పార్టీ అంటున్నారు, నిజమేనా? రౌడీ షీటర్ ఎవడు పార్టీ ఉండడు. రౌడీ షీటర్ని ఎవరు నా పార్టీ లీడరు లేదా నా పార్టీ వ్యక్తి అనేసి ఎవరు చెప్పుకోరు. ప్రతి ఒక్కడి చోటికి తిరిగే పర్సన్ ఈ పర్సన్. అలాంటి వాడిని ఎవరు మా లీడర్ అనేసి ఎవరు చెప్పుకోరు. ఈరోజు నేను మీడియా ముందర నేను పలానా పార్టీ నాయకుడు అనేసి నేను చెప్తున్నా. అలాగా చెప్పగలిగే వాడైతే నాయకుడు అంటారు. అలా చెప్పలేని వాడు ఎవడు నాయకుడు కాదు. అంటే మొన్నటిదాకా అంటే 2024 ఎలక్షన్ ముందు వరకు కూడా మీరు వైసీపీలో ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది. ఎప్పుడు టీడీపీలో చేరారు, ఎప్పుడు దాకా వైసీపీలో ఉన్నారు? ఎలక్షన్స్ బిఫోర్లో మేము వైసీపీని వదిలేసి టీడీపీకి ఎంపీ శబరమ్మ గారి ఆధ్వర్యంలో మేము జాయిన్ అయ్యాం. ఓకే, ఫైనల్గా మీరు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు? మాకు డిపార్ట్మెంట్ న్యాయం చేయాలా, అతనికి ఖచ్చితంగా ఉరిశిక్ష చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఫిర్యాదు చేశారా వీళ్ళందరి మీద అనుమానం ఉందని చెప్పి? ఖచ్చితంగా చేశాం, అందరి పేర్లు ఇంక్లూడింగ్ చేశాం. పోలీసులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ హత్య ఎలా జరిగింది అనుకుంటే ఏం ఇన్వెస్టిగేషన్ ప్రైమరీగా ఏం జరిగింది? మేము బందోబస్తు పర్పస్ వచ్చాం బయట నుంచి, మనకు తెలియదు. ప్రజెంట్ సిచ్యువేషన్ షరీనగర్లో ఎలాంటి సిచ్యువేషన్? బాబు నేను బయట నుంచి వచ్చానని చెప్తాను. బందోబస్తు పర్పస్ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ కోసం వచ్చాం. మనకి దాన్ని క్లియర్గా మనం చెప్పడానికి కాదు, మీరు ఏదైనా అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయిన తర్వాత డిఎస్పీ గారిని అడగండి. ఓకే, రైట్. మొత్తంగా చూసుకుంటే పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ బందోబస్తు నిర్వహించేటువంటి పరిస్థితి మార్చి దగ్గర కనిపిస్తుంటే శ్రీనగర్లో కూడా ఎక్కడిక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నేపథ్యంలో పోలీస్ పికెటింగ్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా రౌడీ షీటర్లు యొక్క ఆధిపత్యం పెరిగిపోతుంది. రౌడీ షీటర్లు అడ్డం పెట్టుకొని హత్యా రాజకీయాలు పాల్పడడం అనేటువంటి చాలా దారుణమైన వ్యతిరేకించేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఇలాంటి హత్యా రాజకీయాలను ఖండించాలనేసి ప్రజా సంఘాలు కూడా కోరేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వేడజన్ చంద్రశేఖర్తో హుస్సేన్ RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.